సో అరటికాయ జ్యూస్, ఇది పచ్చ అరటికాయ. సో ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు చెప్తూ ఉంటారు కదా, అరటికాయ జ్యూస్ తయారు చేసి తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి, ముఖ్యంగా గుండె పదిలంగా ఉంటుందని. అయితే చాలా మందికి డౌట్ ఉంది, అరటికాయ జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి అని. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుజీ నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. గురుజీ, అరటికాయలు, పచ్చ అరటికాయలు, దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సో దీన్ని జ్యూస్ తయారు చేసి తీసుకుంటే కనుక గుండె అయితే పదిలంగా ఉంటుందని చెప్పారు. సో చాలా మందికి డౌట్ ఉంది, ఈ అరటికాయతోని ఎలా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలని. సో మీరు అరటిని కట్ చేసినప్పుడు చూసారమ్మా, ఇప్పుడు పీచ్ ఎక్కువగా ఉంటుంది. అవును, ఇలా అన్నప్పుడు ఆ పీచ్ ఎక్కువ వస్తుంది. అలాగే మీరు గుండెని చూసినప్పుడు కూడా గుండె చుట్టూ నాళాలు అంటే 72,000 మెరిడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి గుండెకే కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ. అంటే గుండె అనేది ఒక వ్యవస్థ. గుండె పనిచేస్తున్నంత వరకు మనిషికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం అధిగమించవచ్చు. అందుకని సడన్గా ఎవరైనా పడిపోయినప్పుడు మనం ఇమీడియట్గా ఫస్ట్ చేసేది ఫస్ట్ ఎయిడ్, గుండెని ప్రెజర్ చేస్తారు. హార్ట్ అది బాగున్నంత వరకు మిగతా వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే వన్స్ హార్ట్ ఆగిందో బ్రెయిన్ ఆగకుండా చూసుకోవాలి. సర్క్యులేషన్ అంటే అరటికాయ అనేది సర్క్యులేటరీ సిస్టమ్. మనం 12 సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. డైజెషన్ సిస్టమ్, యూరినేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా మాట్లాడుకున్నప్పుడు ఇది ఆఖరి సిస్టమ్ సర్క్యులేటరీ. ఇది బాగుండాలి ఫస్ట్. ఈ రక్తనాళాలలో రక్త ప్రసరణ అనేది బాగాలేనప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? ప్రసరణ బాగాలేదు, బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఇది ఆ సమస్యల నుంచి మనల్ని అధిగమించడానికి. ఇక్కడ మనకి ప్రతి కూరగాయలోనూ ఏదో ఒక దైవశక్తి ఉంది అని మాట్లాడుకుంటున్నాం. ఈ అరటికాయ ఏం చెప్పుద్ది అంటే మనకి రామాయణాన్ని చెప్తుంది. రామాయణం ఏం చెప్పింది? మనిషి ఎలా బ్రతకాలో చెప్పింది. రాముల వారు ఆదర్శ పురుషుడు ఏం చెప్పారు? ఒక మగాడు ఎలా ఉండాలి అంటే ఎలా బ్రతకాలి, సొసైటీలో ఎలా ఉండాలి, మనం తండ్రిని ఎలా గౌరవించాలి, తమ్ముడితోటి ఎలా ఉండాలి అనే సత్ప్రవర్తన తెలియజేసింది రామాయణం. మనకి మార్చి నెలలోనే వస్తుంది. ఉగాది తర్వాత వచ్చేది మనకి రాముల వారి కళ్యాణం, శ్రీరామ నవమి. రాముల వారికి అరటికాయకి సంబంధం ఉంది. ఇది మార్చి నెల అంతా కూడా మనం తీసుకోవాల్సినటువంటి జ్యూస్. ఫాల్గుణ మాసంలో మనం దీన్ని తీసుకుంటా అంటే ఫాల్గుణ మాసము చైత్రమాసం కలిపి మనకి అమావాస్య నుంచి అమావాస్యకి తీసుకుంటుంది. ఇది అంటే ఒక మనిషిలో పరిపక్వత. రాముల వారు ఎక్కడైనా పౌరుషంగా మాట్లాడినట్టు విన్నాం? శాంతంగానే, పౌరుషంగా ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఎవరైనా దుర్భాషలు ఆడుతున్నారు, వాళ్ళ నోట్లోంచి చెడు మాటలు వస్తున్నాయి అంటే అది ఒక భార్య ఫీల్ అవ్వచ్చు, భర్త నోట్లోంచి దుర్భాషలు వస్తున్నాయి అన్నప్పుడు. అలాగే ఒక తల్లి ఫీల్ అవ్వచ్చు, తన కొడుకు నోట్లోంచి దుర్భాషలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి మందు. ఈ అరటికాయ జ్యూస్ ఇవ్వడం కానీ రెగ్యులర్గా ఇంట్లో అరటికాయ కర్రీ చేసి పెట్టడం ద్వారా కూడా వాళ్ళలో ఆ పాజిటివ్నెస్, అంటే ఇది దుర్భాష అనగానే నెగిటివ్ వర్డ్స్ కదా, నెగిటివ్ కదా, ఇది నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది ఇది నేర్పిస్తుంది. అందుకని ఈ జ్యూస్ అంత ఇంపార్టెన్స్ ఉంది మనకి. హిందూ సనాతన సాంప్రదాయానికి, ధర్మానికి, అలాగే మనం వాడే కూరగాయలకి కూడా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇవి ఆ ఆయుర్వేద వైద్యంలో ఒక భాగంగా, అంటే పథ్యం అంటారు దీన్ని. ఒరిజినల్గా అయితే మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు పథ్యం కింద వాడేవాళ్ళు. అంటే పథ్యం మందుతో పాటు ఇది కూడా మందుగా పనిచేసి మనకు ఆ సమస్యలను తగ్గిస్తుంది. ఇది అంటే ఒక మనిషికి తీసేసుకోవచ్చు, పూర్తిగా తీసేసుకోవచ్చు. ఇందులో ఆ తెల్లగా ఉండే కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం జ్యూస్ చేసేయండి సార్. అంటే ఇది మొత్తం వెనక ఎదర కట్ చేసి మొత్తం తొక్కతో సహా చిన్న చిన్న ముక్కల కింద చేసేయండి అమ్మా. సో ఇది కూడా మార్నింగే తీసుకోవాలా గురూజీ? అంటే మనం మాక్సిమం నెలకొకటి అంటున్నాం కాబట్టి ఒక నెల అంతా 30 రోజులు దీన్ని తీసేసుకోవాలమ్మా. ఇప్పుడు 2-3 రకాలు కావాలనుకున్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తీసుకోవచ్చు మార్చుకొని. బెండకాయ తీసుకోవాలనుకున్నారు, బెండకాయ తీసుకున్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి అరటికాయ తీసేసుకోవచ్చు. లేదు ఇది అంటే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, ఉదయం బెండకాయ తీసుకుని సాయంత్రం అరటికాయ తీసుకోవచ్చు. లేకపోతే ఉదయం అరటికాయ తీసుకుని సాయంత్రం బెండకాయ. ఇంకా మనకి చాలా రకాల బూడిద గుమ్మడికాయ, అంటే వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతని బట్టి అవి యాడ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనం నెలకొకటి చెప్తున్నాం, అవి రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో రీప్లేస్ చేసుకుని జ్యూసెస్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎస్ గురూజీ, జనరల్గా కూడా ఇప్పుడు బయట కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాము,
పార్క్స్ దగ్గర లేదంటే జనరల్ గా స్ట్రీట్ లో కూడా అమ్ముతూ ఉన్నారు ఈ వెజిటేబుల్ జ్యూసెస్ అమ్ముతూ ఉన్నారు. గుడ్. సో ఇంతకు ముందు అయితే మనం కూల్ డ్రింక్స్ ఎక్కువగా చూసే వాళ్ళము. సో దాని తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ చూసాము, కానీ ఇప్పుడు వెజిటేబుల్ జ్యూసెస్ చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఇది ఈ జ్యూసెస్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అందరిలో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు చూడండి అమ్మా, సడన్ గా ఇబ్బందులు, అవును, సడన్ కార్డియాక్ అరెస్ట్ అని వస్తున్నాయి, దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. అవును, చిన్న చిన్న పిల్లలే చనిపోతున్నారు గుండె జబ్బులతోనే. సో ఎక్కువగా గుండె ఆగిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. బ్లాక్స్ అమ్మా, అంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువైపోవడం వల్ల కార్డియాక్ అరెస్టులు జరుగుతున్నాయి. అవును, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే గుండెని పదిలంగా చేసుకోవాలి. మనం ఆ సమస్యని ఆపలేం, కానీ గుండె గట్టిగా ఉన్నంత వరకు దాన్ని తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మాక్సిమం 20-30% మాత్రమే గుండె పనిచేస్తుందమ్మా. ఇది రెగ్యులర్గా మనం ఇది జ్యూస్గా తీసుకోవడం వల్ల ఒక 50-60% పెరుగుతుంది. 50% హార్ట్ 50% పనిచేస్తుందంటే చాలు, చాలా హ్యాపీ. అవును, ఎస్ గురుజీ. సో ఇంకా అల్లం కూడా యాడ్ చేయాలి కదా దీంట్లో. ఇది మనిషిలో దైవత్వాన్ని పెంచుద్దమ్మా, డివైన్ ఎనర్జీని ఇది మేళవింపు చేస్తుంది. అంటే తన ఆలోచన విధానం మారిపోతుంది. ప్రతి మనిషికి కావాలి అంటే నేను అనే తత్వం, అంటే నేను అనగానే హ్యుమానిటీ, కానీ ఇది డివైనిటీ. అరటికాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా నేను మానవత్వం నుంచి నెక్స్ట్ లెవెల్, అంటే మనకి చూడండి రమణ మహర్షులు లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ దైవత్వంతో ఏకమై ఉంటారు, డివైనిటీతో కలిసి ఉంటారు. ఇది మీనరాశికి సంబంధించింది, అంటే ఇది దైవత్వానికి సంబంధించింది. దైవ కార్యాలు అధికంగా చేయాలనుకునే వాళ్ళు, దేవుడికి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు. అందుకని చూడండి మనకి పూజల్లో ఎక్కువ వాడేది ఏంటి? ఖచ్చితంగా అరటి, కొబ్బరి, అరటి వాడతాం. అది దైవానికి సంబంధించింది కాబట్టి. సో 1 ఫుల్ బనానా తీసుకున్నాము. ఎక్కువ అనిపిస్తే ఇంట్లో 2-3 ఉంటారు కాబట్టి అది షేర్ చేసేసుకోవచ్చమ్మా. లేదనుకుంటే అల్లం సగం అరటికాయ ఉదయం, సగం అరటికాయ సాయంత్రం జ్యూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మజ్జిగ యాడ్ చేయాలి. చేద్దాం గురుజీ. మీకు వీలైతే ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో వెజిటబుల్స్ అన్ని మనం 12 రకాలు చేసాం, ఇది లాస్ట్ది. 12 కూడా ఒక లిస్ట్ లో పెట్టేయండి. అది చూసుకునే వాళ్ళకి ఏ నెలకి ఏంటి అనేది కూడా అర్థం అవుతుంది. సో బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కూర అరటికాయ అమ్మా, అంటే చాలా మంది మళ్ళీ చక్కెరకేళి అనుకుంటారు, అంటే అవి కూడా పనిచేస్తాయి. కూర అరటికాయ కొంచెం దాన్ని డెన్సిటీ, తొక్క మందంగా ఉంటుంది, పీచు చాలా ఎక్కువగా ఉంటుంది అందులో, మనకు కనిపించని. మిరియాల పొడి అండ్ పింక్ సాల్ట్ యాడ్ చేసాము. ఒకవేళ ఎవరికైనా మజ్జిగ ఇష్టం లేదు అనుకోండి గురుజీ, సో వాటర్ వేసుకోవచ్చు, లేదంటే చెరుకు రసం వేసుకోవచ్చు. అంటే దానికి ఇబ్బంది ఏమి ఉండదమ్మా. ఒకవేళ పొమోగ్రానేట్, దానిమ్మ గింజలు, గ్రేప్స్ టేస్ట్ కోసం మీరు ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్స్ కోసం ఇవన్నీ యాడ్ చేసుకున్నా ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్సే తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును, యాడ్ చేసేవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని కలిగించేవి కాబట్టి. అంటే ఇంకా మీరు కొంతకాలం, అంటే ఇప్పుడు అందరికీ కూడా చాలా మందికి అవసరం, ఇప్పుడున్న జనరేషన్ అంతా రెగ్యులర్గా దీన్ని 1 month 2 months అలా కంటిన్యూ చేసిన కూడా ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా గురుజీ, చాలా చక్కటి జ్యూస్ అండి. సో బనానా జ్యూస్ మీరు అన్నట్లుగా గుండె పదిలంగా ఉంటుంది అని చెప్పారు. సో గుండె సంబంధిత సమస్యలతోని, హార్ట్ అటాక్తోని ఈ మధ్యకాలంలో ఎంతమంది చనిపోతూ ఉన్నారు. సో జనరల్గా ఏదైనా ఒక ఫుడ్ మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అంటే అది గుండె పదిలంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ టైంలో అయితే. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి లేవు, వాళ్ళు వేసుకుంటున్న మెడిసిన్ యూస్ చేస్తూ కూడా దీన్ని తీసుకోవచ్చు. 100% మనం చెప్పినవన్నీ కూడా ఆల్టర్నేటివ్, ప్రధాన వైద్యం కాదు. ఇంగ్లీష్ వైద్యాన్ని ఏదో తోసిపుచ్చేసి మీరు ఇవే వాడండి, మీరు మందులు వాడకండి కాదు. అవి వాడుకుంటూ వాటితో ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నారు కాబట్టి ఇవి సపోర్ట్. మీకు సడన్గా సీరియస్ అయిపోకుండా, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్స్ రాకుండా రక్తం పలచబడడానికి టాబ్లెట్స్ వాడతారు. అవి వాడుతూ మీరు డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండాలి. మనం ఎవరం కూడా ఒక వీడియో చేసి పెట్టేసాం, మనం అవైలబుల్గా ఉండం, వాళ్ళకి ఏదో డౌట్ వస్తుంది. అది అందుకని మెడిసిన్స్ ఎప్పుడు ఆపొద్దాం. మెడిసిన్స్ వాడుకుంటూ దీని సపోర్ట్ తీసుకోండి. దీని అవసరం, ఇది బాగుంది, బాగా పనిచేసింది అన్నప్పుడు, మెడిసిన్ అవసరం లేదన్నప్పుడు డాక్టర్లు 100% మెడిసిన్స్ తగ్గించేస్తారు. మిమ్మల్ని ఏదో దోచేద్దామని అంత
దృష్టిలో డాక్టర్లు ఉండరు. అంటే వైద్యో నారాయణో హరి కాబట్టి డాక్టర్ని గౌరవించండి, మెడిసిన్స్ వాడుకుంటూ ఇవి వాడుకోండి, మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీకు పరిష్కారం లభిస్తుంది. అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ మందులు డాక్టర్లే తీసేస్తారు. ఎస్, ఖచ్చితంగా గురూజీ. చాలా చక్కటి జ్యూస్ అండి, గుండె పదిలంగా ఉండడం కోసం. పచ్చి అరటికాయ జ్యూస్, దీన్ని కూర అరటి అని కూడా అంటారు. సో ఎవరికైతే కన్ఫ్యూజన్ లేదు దీనికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని, సో మనం చెప్పిన పద్ధతిలో ప్రిపేర్ చేసి తీసుకోవాలని కోరుకుందాం. సో అడిషనల్గా ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇష్టం, ఫ్రూట్స్ అనేవి కూడా దీంతో యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా టేస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది, వచ్చే లాభాలు కూడా అలాగే ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. టేస్ట్ చూద్దామా? ఎస్, ఖచ్చితంగా తీసుకోమా, టేస్ట్ చూసు. ఎస్, ఏమనిపిస్తుందో చెప్పండి. డిఫరెంట్ టేస్ట్ అనేది అనిపిస్తుంది. వగరు తెలుస్తుంది. ఆస్ట్రిజెంట్ ఇది పచ్చి అరటి ఆ ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. చూడండి, చాలా మంది ఈ మెన్స్ట్రువల్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, కంట్రోల్గా ఉండదు, వాళ్ళు చాలా దారుణంగా. వాళ్ళకి అవసరం ఏంటంటే వగరు అనే ఒక రుచి. అందుకని అరటి దోట అని అరటి చెట్టు మధ్యలో ఉండేదాన్ని దంచి రసం ఇస్తారు. అంటే చలువ చేయడం ద్వారా వాళ్ళకి ఓవర్ హీట్ వల్ల బ్లీడింగ్ అయిపోతుంది. వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే హెవీ బ్లీడింగ్, అంటే అది పైల్స్ బ్లీడింగ్ కావచ్చు, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కావచ్చు, అరటికాయ జ్యూస్ చేసుకుని తాగడం అంటే కేవలం గుండె అని కాదు. ఇప్పుడు గుండె ఏం చేస్తుందమ్మా? పంప్ చేస్తూ ఉంటుంది, రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. అంటే రక్తంలో ఆ ఎసిడిక్ నేచర్ అధికంగా ఉంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ యూట్రస్ దగ్గరికి వెళ్ళింది. యూట్రస్ లోంచి లోపల ఎండోమెట్రియోసిస్ లో పొరలు కట్టుకుని ఆ పొర జారిపోయి బ్లీడ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ రక్తంలో ఆ క్వాలిటీని తగ్గించి రక్తం కారణాన్ని అవుతుంది. అలాగే పైల్స్ అనుకుందాం, మీకు ఆ యానస్ దగ్గర పెద్ద ప్రేవులు చిన్న పిలకలు రావడం ద్వారా మీకు బ్లీడ్ అయిపోతూ, అంటే ఆ ఉరుపు వచ్చినప్పుడు మోషన్ ట్రావెలింగ్ లో ఉరుపు వచ్చినప్పుడు ఆ పుండ్లు రాసుకొని బ్లీడ్ అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి కాళ్ళలో లేడీస్కి ఎక్కువసేపు నిలబడి ఉంటారు కాబట్టి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. రక్తం అక్కడ కిందకు వచ్చి సర్క్యులేట్ అవ్వకుండా అక్కడ ఆగిపోయింది, స్టాగ్నేట్ అయిపోయింది. అందుకని నల్లటి చారల్లా ఉంటుంది. మీరు రెగ్యులర్గా అరటికాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఆ రక్తంలో మళ్ళీ కదలికి వచ్చి సర్క్యులేషన్ బాగా జరిగి మళ్ళీ తిరిగి గుండెకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ. చాలా చక్కటి జ్యూస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీరు అన్నట్లు డిఫరెంట్ గా ఫ్లేవర్స్ ఎవరికైనా కావాలంటే యాడ్ చేసి తీసుకోవచ్చు. అద్భుతంగా మనకి మిరియాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు తాగేసిన తర్వాత సిప్ తర్వాత మీ నోట్లో ఎలా ఉంది చెప్పండి? స్వీట్ ఇంకా మారుతూ ఉంటుంది, లాలాజలం ఎక్కువ ఊరుతుంటుంది. అంటే మీ బాడీకి ఏదైతే అవసరమో ఇది తాగడం ద్వారా బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి అన్నీ మనం వాడిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి కాన్షియస్నెస్, ఒక స్ఫురణను కలిగి ఉన్నాయి, వాటిలో ఆ శక్తి ఉంది. అది మీ బ్రెయిన్కి వెళ్ళడం ద్వారా ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే నేచర్కి కనెక్ట్ అయ్యి మన నేచర్కి ఏం అవసరమో దాన్ని సప్లై చేస్తాం. ఎస్, ఖచ్చితంగా గురూజీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో అరటికాయ జ్యూస్ అంటే చాలా మందికి డౌట్ ఉంది, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఏంటి అనేది. సో వాళ్ళ ఇష్టం, ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. ఇదైతే ఒక పద్ధతి, సో న్యాచురల్గా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరు కూడా ఈ జ్యూస్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం, అందరి గుండెలు కూడా పదిలంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం గురూజీ. సూర్యోస్మి.